శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బ్రో హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు సినిమాలు రాజకీయాలని చాలా మంది కూడా మిక్స్ చేస్తూ ఉంటారు, ఎంత డివైడ్ చేయాలనుకున్నా కూడా. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు సినిమాల్లో పొత్తు పెట్టుకుంటున్నారు వేరే హీరోలతోని, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో పొత్తు పెట్టుకున్నారు, వీళ్ళు సింగిల్ గా గెలవలేరు అని బయట ట్రోలింగ్ నడుస్తుంది, చాలా మంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే నిజంగా అంటే ఆయన రాజకీయాలలో పొత్తు పెట్టుకుంటుండు, ఈయననే సినిమాకు ఒక హీరోని పిలుచుకుంటుండు, ఏందో అర్థం కాకపోతుంది నిజంగా. అంటే మెగాస్టార్ ఎటు పోతున్నాడు అసలు? మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టార్ అని మనం అనుకుంటున్నాము, కాకపోతే ఆయననేమో ఒక్కొక్క హీరోని తెచ్చి ఆయన సినిమాలో పెట్టుకుంటుండు. అంటే నాకు తెలిసి బాలయ్య బాబు చూడండి, హ్యాట్రిక్ ఇట్లే కొట్టుకుంటూ పోతున్నాడు, ఒక్క హీరోని పెట్టుకోవడం ఆయన. నిజంగా డైలాగులు అంటే డైలాగులు ఇడుచుడే కానీ ఈయననేమో మళ్ళా తమ్నేలు అవి వేయకండి, నిజం చెప్తున్నా, నేను మాట్లాడిందే పెట్టండి, ఎందుకంటే బాగోదు. ఉన్నా చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, ఈయన ఏమిటిదంటే డైరెక్ట్ వేరే హీరోలను తీసుకోకుండా రవితేజ కానీ అందరిని తీసుకుంటుండే, ఎందుకు వై ఎందుకు సార్? ట్రిపుల్ ఆర్ కావచ్చు, బాహుబలి కావచ్చు, పుష్పాలు కావచ్చు, చాలా మంది మల్టీ స్టార్ ఉన్నారు, ఇది మల్టీ స్టార్ అనుకోవచ్చు కదా, సపోర్ట్ గానే ఎందుకు అనుకోవాలి? మరి అట్లాంటప్పుడు మల్టీ స్టారర్ అని పెట్టాలి, చెప్పాలి కదా, ఇగో ఇది మల్టీ స్టారర్ మూవీ అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నది క్యారెక్టర్ ఉంది అనుకో, జస్ట్ గెస్ట్ రోల్స్ మాత్రమే. ఈ పరంగా చూసుకుంటే మనము కల్కి సినిమాలో కూడా చాలా మంది గెస్ట్ రోల్స్ ఉన్నారు, సో గెస్ట్ రోల్ అనుకోవచ్చు, లేకపోతే సపోర్ట్ రోలింగ్ అనుకోవచ్చు, కానీ ఇట్లా ఎందుకు అనుకోవాలి? అదే ఇగో కల్కి మూవీ అనేది ఓన్లీ ఆయన మూవీ, అది ప్రభాస్ మూవీ, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆయనకు స్టోరీ తగ్గట్టుగా ఎవరిని తీసుకోవాలో తీసుకున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే మొన్న సల్మాన్ ఖాన్ ని తీసుకున్నారు చూడు చిరంజీవి గారు, ఆ చిరంజీవి గారు తీసుకున్న క్యారెక్టర్ కి సల్మాన్ ఖాన్ అసలు సెట్ కాలే. మీరు అనుకుంటారు నిజంగా సెట్ కాలే, దానికి ఎవరు సెట్ అవుతుండ్రు తెలుసా తెలుగులా? దానికి నిజం చెప్తున్నా, ఆ క్యారెక్టర్ కి బరాబర్ ఈయన పేరేం తప్ప తొందర అల్లు అర్జున్ సెట్ అవుతుంది, నిజం చెప్తున్నా. అదే పెట్టుకోవాలి పెద్ద స్టార్ నేను అనుకుంటే అల్లు అర్జున్ పెట్టుకునేది ఉంటే మస్తు సెట్ అవుతుండే దానికి, నిజం. ఆయనకేమో తెలుగు అంత వస్తుంది, తెలుగు వచ్చినా కానీ ఆ క్యారెక్టర్ ని పండించలేకపోయిండు. నేను ఉన్నది చెప్తానా, ఎవరు ఏమనుకున్నా కానీ మనకు తెలియదు. నేను సినిమా పైసలు పెట్టి చూసినా కాబట్టి నా పైసాని పెట్టి నేను చూసి వచ్చిన, మంచిగా ఉంది ఆ మూవీ అయితే, కానీ ఎందుకు హీరోలను పెట్టుకుంటున్నాడు అనేది ఒక కథల పరంగా అయినా కూడా ఒక పెద్ద పెద్ద స్టార్లను తెచ్చి పెట్టుకుంటాడు, ఎందుకు వై? సింగిల్ గా రావాలి, నిజం చెప్తున్నా. బాలయ్య బాబు చూడన్న సింగిల్ గా వస్తాడు ఆయన, ఎవరిని పెట్టుకోడు, డైలాగ్ ఒకటి ఏమి రానా కొడక కళాస్ చేసుడే, ఒక్క డైలాగ్ ఇట్లా బయటకు వచ్చిందంటే కళాస్ అది హైపులు వేసిపోతుంది నిజంగా. బాలయ్య అట్లుంటది. ఇగో ఒకటి కాంట్రవర్సీ చేయకండి దయచేసి చెప్తానా, ఇగో ఉన్నది ఉన్నదే చెప్తున్నా. నిజంగా మెగాస్టార్ సార్ మీరు సింగిల్ గా రండి, ఎందుకు అట్లా మింగిల్ గా ఒకరినొకరిని వేసుకొని వస్తున్నారు? లేదు, మీరు సింగిల్ గా ముందు ఒక ఠాగూర్, ఒక ఇంద్ర, ఒక స్టాలిన్, ఇంకా ఒక అంజీ, అటువంటి మూవీస్ చాలా వచ్చినాయి కదా. ఒక ఠాగూర్ ఎంత సెన్సేషనల్ సృష్టించింది, ఒక ఇది ఇంద్ర ఎంత సెన్సేషనల్ ఒక ఇండస్ట్రీలను ఊపేసింది. అలాగా మీరు సింగిల్గా వస్తే మాకు చూడాలని ఆశగా ఉన్నది. ఇలా మింగిల్గా రాకండి సార్ ప్లీజ్. జై మెగాస్టార్, జై బాలయ్య.